జేఈఈ అడ్వాన్స్డ్ 2025 సంబంధించినటువంటి షెడ్యూల్ వచ్చేసింది. మే 18వ తారీఖున 2025 నాడు ఈ పరీక్ష జరగబోతుంది. దానికి సంబంధించి 2 సెషన్స్లో ఎగ్జామ్ ఉంటుంది. ఈ సెషన్స్ సంబంధించి టైమింగ్స్ కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ ఎగ్జామ్ రాసేందుకు కావాల్సినటువంటి అర్హతలు ఏంటి, ఈ విషయాలు మనం ఐఐటి కాన్పూర్ అధికారికంగా వెల్లడించినటువంటి వివరాలని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఐఐటి కాన్పూర్ ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను నిర్వహిస్తుంది. ఇందులో జేఈఈ మెయిన్స్లో క్వాలిఫై అయినటువంటి 2,50,000 మంది విద్యార్థులకి అవకాశం ఇస్తారు. ఇందులో 2,50,000 మందిని ఏ ప్రాతిపదికన తీసుకుంటారంటే ఓపెన్ కేటగిరీలో 96,187 మందికి అవకాశం ఉంటుంది. ఓపెన్ పీడబ్ల్యూడీలో 5,063 మందికి ఛాన్స్ ఉంటుంది. మొత్తం 1,01,250 మంది ఓపెన్ కేటగిరీలో సీటు సాధిస్తారు. ఎందుకంటే జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు క్వాలిఫై అవుతారు. జనరల్ ఈడబ్ల్యూఎస్లో 23,750 మంది, అదేవిధంగా జనరల్ ఈడబ్ల్యూఎస్లో మళ్ళీ పీఈడబ్ల్యూడి 1,250 మంది, మొత్తం 25,000 మంది ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు అర్హత సాధిస్తారు. ఇక ఓబీసీ ఎన్సీఎల్ కోటాలో 64,128 మంది, ఓబీసీ ఎన్సీఎల్ పీడబ్ల్యూడి 3,375 మంది, కలిపి 67,500 మందికి జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు జేఈఈ మెయిన్స్లో క్వాలిఫై అయ్యే ఛాన్స్ వస్తుంది. తర్వాత ఎస్సీ కోటాలో 35,625 మంది, ఎస్సీ పీడబ్ల్యూడీలో 1,875 మంది, కలిపి 37,500 మంది క్వాలిఫై అవుతారు. ఎస్టీలో 17,812 మంది, ఎస్టీ పీడబ్ల్యూడీలో 938 మంది, కలిపి 18,750 మంది క్వాలిఫై అవుతారు. వీళ్ళంతా కలిపి 2,50,000 మందిని జేఈఈ మెయిన్స్ నుంచి వాళ్ళకు వచ్చినటువంటి ర్యాంక్స్ని బట్టి, వారికి వచ్చినటువంటి మార్క్స్ని బట్టి పర్సంటేజ్ ఆధారంగా తీసుకుని జేఈఈ అడ్వాన్స్డ్కి క్వాలిఫై అవుతారు. జేఈఈ అడ్వాన్స్కి క్వాలిఫైయింగ్ క్రైటీరియా అనమాట. ఇక ఆ తర్వాత రెండో క్రైటీరియా ఏజ్ లిమిట్ కూడా చాలా క్లియర్గా ప్రస్తావించారు. అక్టోబర్ 1, 1995 మధ్య వాళ్ళు జన్మించి ఉండాలి ఖచ్చితంగానే. నెంబర్ ఆఫ్ అటెంప్ట్ సంబంధించి కూడా ప్రస్తావించారు. ఏ క్యాండిడేట్ కెన్ అటెంప్ట్ జేఈఈ అడ్వాన్స్డ్ మ్యాక్సిమం ఆఫ్ 2 times ఇన్ 2 consecutive years. ఎవరైనా ఒక అభ్యర్థి వరుసగా 2 ఏళ్ల పాటు 2 సార్లు మాత్రమే జేఈఈ అడ్వాన్స్డ్కి అర్హత సాధించే అవకాశం ఉంటుంది అంటూ కూడా పేర్కొన్నారు. ఇక అపీరెన్స్ ఇన్ క్లాస్ 12 అభ్యర్థులంతా కూడా ఖచ్చితంగా 24లో కానీ 25లో కానీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్తో ఖచ్చితంగా ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి. అంటే ఈ ఏడాది ఇంటర్మీడియట్ రాసేందుకు సిద్ధమవుతున్న విద్యార్థులు, ఇప్పటికే ఇంటర్మీడియట్ పూర్తి చేసినటువంటి విద్యార్థులు, ఈ 2 బ్యాచ్లకు మాత్రమే అర్హత ఉంటుంది అని కూడా పేర్కొన్నారు. తర్వాత ఇక చివరిగా ఇంతకుముందు ఐఐటీలో అడ్మిషన్ సాధించి ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏ క్యాండిడేట్ షుడ్ నాట్ హ్యావ్ బీన్ అడ్మిటెడ్ టు ఎన్ ఐఐటి అండర్ ఎనీ అకాడమిక్ ప్రోగ్రామ్ దట్ ఈజ్ లిస్టెడ్ ఇన్ జోసా బిజినెస్ రూల్స్ ఆఫ్ 2024. ఎవరైనా సరే ఇప్పటికే ఐఐటీలో అడ్మిషన్ పొందుంటే వాళ్ళు రాయడానికి లేదు అంటూ కూడా ఈ అర్హతా పత్రాల్లో పేర్కొన్నారు. ఇది ఈ జేఈఈ అడ్వాన్స్డ్ 2025కి సంబంధించినటువంటి వివరాలు. ఇప్పటికే అర్హతలు ఏంటి అనేది తేలింది. అదేవిధంగా పరీక్ష ఎప్పుడు ఉంటుంది అనేది ప్రకటించారు, షెడ్యూల్ కూడా ఇచ్చారు. దానికి తగ్గట్టుగా విద్యార్థులు జేఈఈ మెయిన్స్లో మొదట మీ గురి జేఈఈ మెయిన్స్ మీద ఉంది కాబట్టి మొదటి సెషన్లోనే మీరు జేఈఈ మెయిన్స్లో మీరు అనుకున్న పర్సంటేజ్ సాధించి, అనుకున్న ర్యాంక్ సాధించి అడ్వాన్స్డ్కి క్వాలిఫై అయితే ఆ తర్వాత మీరు ఎక్కువగా అడ్వాన్స్ గురి పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది. దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అవ్వండి. జేఈఈ అడ్వాన్స్లో మీరు ఖచ్చితంగా మీరు అనుకున్న లక్ష్యాన్ని ఛేదించేలాగా, మీరు అనుకున్న ఐఐటీలో మీరు అనుకున్న బ్రాంచ్లో చేరేందుకు తగ్గట్టుగా ప్రిపేర్ అవ్వాలని చెప్పి ఆశిస్తూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.